అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 279కి చేరుకుంది. మరోవైపు 13 మంది బాధితులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు విమాన ప్రమాదంలో మృతదేహాలకు DNA ప్రక్రియ పూర్తి కావస్తుంది. మృతదేహాల గుర్తింపు కోసం 36 మంది నిపుణులను ఏర్పాటు చేశారు. కాగా ఇప్పటి వరకు 31 మంది మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తి అయింది. అటు 13 మృతదేహాలను మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 279కి చేరుకుంది. మరోవైపు 13 మంది బాధితులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు విమాన ప్రమాదంలో మృతదేహాలకు DNA ప్రక్రియ పూర్తి కావస్తుంది. మృతదేహాల గుర్తింపు కోసం 36 మంది నిపుణులను ఏర్పాటు చేశారు. కాగా ఇప్పటి వరకు 31 మంది మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తి అయింది. అటు 13 మృతదేహాలను మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, రైట్ దీపిక, అహ్మదాబాద్ లో ఇటీవల జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 279కి చేరింది మృతుల సంఖ్య. మరింత పెరిగేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. పలువురికి తీవ్ర గాయాలైనటువంటి వారికి ఆ యొక్క సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు 131 మందికి అటు DNA టెస్టులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో దాదాపు 19 మందిని గుర్తించినట్లు 13 మందిని గుర్తించినట్లు తెలుస్తా ఉంది. వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ మృతదేహాలు అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఆ పూర్తి స్థాయిలో కూడా అందుకు సంబంధించినటువంటి 3 బృందాలు కూడా ఆ యొక్క దర్యాప్తులో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క ప్రమాదం ఎందుకు చోటు చేసుకుంది, అందుకు సంబంధించినటువంటి కారణాలు ఏంటి, ఆ బ్లాక్ బాక్స్ లో ఎటువంటి సమాచారం ఉంది అనేటటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ప్రభుత్వం నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క మరణించిన వారి సంఖ్యకు సంబంధించి మరింత పెరిగేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే చికిత్స పొందుతున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులకు సంబంధించి ఆ యొక్క తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే NIA అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. దాంతో పాటుగానే DGCA దర్యాప్తు కూడా ఒకవైపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేసేందుకు DNA టెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. ఆ DNA టెస్టులలో కుటుంబ సభ్యుల DNAతో సరిపోలినటువంటి మృతదేహాలను కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఈ యొక్క బ్లాక్ బాక్స్ లో ఎటువంటి సమాచారం ఉంది, పూర్తి స్థాయిలో కూడా దాన్ని డీకోడ్ చేయగా కేవలం 5 సెకండ్ల వ్యవధిలో పైలట్ అటు విమానాశ్రయానికి సమాచారం అందించేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో పూర్తి స్థాయిలో కూడా విద్యుత్ అందడం లేదు, ఇది పూర్తి స్థాయిలో నోట్ రెస్ట్ అనేటటువంటి కామెంట్ చేశారు. దాంతో పాటుగాని అటు కింద పడిపోతుంది అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క దర్యాప్తుకు సంబంధించి ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది. NIAతో పాటుగానే DGCA, AAIB దర్యాప్తు బృందాలు కూడా వేగవంతం ఘటనా స్థలానికి చేరుకొని అందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క దర్యాప్తును వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఆ విమాన పైభాగం ఏదైతే ఈ యొక్క వైద్య కళాశాల హాస్టల్ ఏదైతే ఉందో ఆ యొక్క వైద్య కళాశాల హాస్టల్ పైభాగంలో చిక్కుకుపోయినటువంటి విమానం వెనుక భాగంలో ఒక మహిళ మృతదేహం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అది మహిళ ఎయిర్ హోస్టర్ గా అంచనాలు వేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా తెలియాల్సి ఉంది. నిన్న కూడా ఒక మృతదేహం దొరికినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ఆ శిథిలాలను తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ఓవరాల్ గా ఇటీవల జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదంలో ఇది ఘటన
చాలా చాలా పెద్దదిగా మనం పరిగణించాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో ఎప్పుడు ఇంత పెద్ద ఘటన చోటు చేసుకోవాలి, ఇంత పెద్ద ఎత్తున అటు పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి అయితే లేదు. పూర్తి స్థాయిలో కూడా ఇందుకు సంబంధించినటువంటి బ్లాక్ బాక్స్లో ఎటువంటి సమాచారం ఉంది, అందుకు సంబంధించినటువంటి పైలట్ల చివరి నిమిషాల్లో ఈ యొక్క విమానం కూలిపోయేటటువంటి నిమిషాల్లో ఎటువంటి సంభాషణ చేస్తున్నారు, అందులో టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా, అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మరోవైపు ఎయిర్ ఇండియా కూడా కొంత స్పష్టతను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించి విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయా అనేటటువంటి అంశానికి సంబంధించి రెగ్యులర్గా జరిగేటటువంటి చెకప్స్ కావచ్చు, వాటి మెయింటెనెన్స్కు సంబంధించి కూడా వివరాలను బయటపెట్టినటువంటి పరిస్థితి ఉంది. 2 ఇంజన్లు ఉంటాయి ఈ యొక్క విమానంలో. ఆ కుడివైపు ఇంజన్కు సంబంధించి కూడా మరోవైపు ఎడమ వైపు ఉన్నటువంటి ఇంజన్లకు కూడా ఇటీవలనే మరమ్మతులు చేసినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి ఎటువంటి కారణాల చేత ఈ యొక్క విమానం కూలిపోయింది, విద్యుత్ ఎందుకు సరఫరా కాలేదు, టేకాఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే ఎందుకు కుప్ప కూలిపోయింది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా బ్లాక్ బాక్స్ను డీకోడ్ చేసేటటువంటి ప్రయత్నంలో ఒకవైపు ఉండగా, మరోవైపు ఈ 3 బృందాలు ఎన్ఐఏ, డీజీసీఏ, ఏఐఐజీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు వేగవంతం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దీపిక. థ్యాంక్ యూ రాజు.